ఇక్సీ చేస్తేనే హెల్దీ బేబీ పుట్టిద్దా, ఐవీఎఫ్ చేస్తేనే హెల్దీ బేబీ పుట్టిద్దా అట్లా ఏమీ ఉండదు. ఐవీఎఫ్ మోస్ట్లీ ఇదివరకు రోజుల్లో మనకి ఎక్కువ శాతం ఐవీఎఫ్ఏ చేసేవాళ్ళు. ఒక 10 years బ్యాక్ ఓన్లీ ఐవీఎఫ్ చేశారు. ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఐవీఎఫ్ చేస్తే అబ్నార్మల్ బేబీ పుట్టిద్ది, ఇక్సీ చేస్తే నార్మల్ బేబీ పుట్టిద్ది అనేది ఏమీ ఉండదు. సో చాలా మందికి డౌట్, హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్ చేయించుకోవాలా ఇక్సీ, ఇట్లాంటి 2 terms చాలా మంది వింటూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది చేసుకుంటే హెల్దీ బేబీ వస్తారు అనే డౌట్స్ ఉంటాయి. దాని గురించి తెలుసుకుందాం. సో ఐవీఎఫ్ ఇక్సీ అనేది 2 separate terms. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇదివరకు రోజుల్లో మనకి ఎక్కువ శాతం ఐవీఎఫ్ఏ చేసేవాళ్ళు. ఒక 10 years బ్యాక్ ఓన్లీ ఐవీఎఫ్ చేశారు. ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఒక డిష్ తీసుకొని దాని లోపల మన ఎగ్ వేస్తారు. ఆ ఎగ్ చుట్టుపక్కల మీ స్పర్మ్ని జస్ట్ అట్లా వదిలేస్తారు. సో ఆ స్పర్మ్ అనేది దానంతటా అదే వెళ్ళి ఎగ్లోకి ఇన్సర్ట్ అయ్యి ఫర్టిలైజేషన్ జరగాలి. ఇక్సీ అంటే ఏంటి అంటే ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్. ఈ ప్రొసీజర్లో ఎగ్ని మనం ఒక మైక్రోస్కోప్ కింద చూస్తూ ఎగ్ని హోల్డ్ చేసుకొని స్పర్మ్ని ఒక నీడిల్ ద్వారా తీసుకెళ్ళి ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం. దీన్ని ఇక్సీ అంటారనమాట. సో ఇది ఎవరికి ఉపయోగపడిద్ది, ఇక్సీ చేస్తేనే హెల్దీ బేబీ పుట్టిద్దా, ఐవీఎఫ్ చేస్తేనే హెల్దీ బేబీ పుట్టిద్దా అట్లా ఏమీ ఉండదు. ఐవీఎఫ్ మోస్ట్లీ స్పర్మ్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ కేసెస్. స్పర్మ్ ఏ హస్బెండ్ అయితే నార్మల్గా ఉంటుంది, స్పర్మ్ కౌంట్ నార్మల్, మొటిలిటీ నార్మల్, మార్ఫాలజీ నార్మల్, ఇలాంటి కేసెస్లో ఐవీఎఫ్ చేస్తే బెటర్గానే ఉంటుంది. అదే స్పర్మ్ ప్రాబ్లమ్స్, లో కౌంట్, లో మొటిలిటీ, లో మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్కి వాటికి ఆ కెపాసిటీ ఉండదు అనమాట. స్పర్మ్ స్విమ్ చేసుకుంటా ఎగ్లోకి ఇన్సర్ట్ అయ్యే కెపాసిటీ. అందుకని అలాంటి కేసెస్ అంటే మెయిన్గా మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న కేసెస్కి మనం స్పర్మ్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని ఏ స్పర్మ్ అయితే హెడ్, నెక్, టెయిల్ అన్నీ నార్మల్గా ఉన్నాయో పిక్ చేసుకొని ఆ స్పర్మ్ని ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దాన్ని ఇక్సీ అంటారు. సో దీన్ని ఐవీఎఫ్ చేస్తే అబ్నార్మల్ బేబీ పుట్టిద్ది, ఇక్సీ చేస్తే నార్మల్ బేబీ పుట్టిద్ది అనేది ఏమీ ఉండదు. సో ఏదైనా మన ఎంబ్రియో క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒకవేళ అంతకుముందు ఐవీఎఫ్ అయి ఉండి సరిగా ఫర్టిలైజేషన్ జరగకపోవటం కానీ ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం అట్లా ఏదన్నా కేసెస్ ఉంటే ఫర్ ష్యూర్ నెక్స్ట్ సైకిల్లో వి ప్రిఫర్ ఇక్సీ. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% కేసెస్లో ఇక్సీనే ప్రిఫర్ చేస్తున్నారు. రేర్ కేసెస్లో ఐవీఎఫ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో ఈ ఐవీఎఫ్, ఇక్సీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.